మహిళా మోర్చా కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం డౌన్ డౌన్ అంటూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే సీఎం క్షమాపణ చెప్పే వరకు కూడా మేము వదిలే పరిస్థితి లేదు, సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా మహిళా మోర్చా కార్యకర్తలు కూడా వాళ్ళని డిమాండ్ చేసిన పరిస్థితి. మహిళలను కూడా ఈడ్చుకెళ్తున్న విజువల్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే కేవలం హిందువుల పట్ల అట్లాగే మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మహిళల పేరుతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు కూడా అన్యాయం చేస్తుందని చెప్పి కూడా మహిళా మోర్చా అధ్యక్షులు మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ సమాజం సిగ్గుపడాలి. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య సీఎంని మనము ఈ యొక్క రాష్ట్రానికి సీఎంగా చేసుకున్నందుకు తెలంగాణ అందరూ కూడా ఈరోజు హిందువులందరూ కూడా ఏకం కావాలి. ఈ యొక్క సీఎంని గద్దె దించాల్సిన రోజు దగ్గర పడ్డది. రానున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా మరి హిందువులందరూ కూడా ఏకమై ఆ యొక్క రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి తీరాలని చెప్పేసి యావత్ హిందువులందరికీ కూడా మేము సందేశం ఇస్తా ఉన్నాం. ఆయనకు అసలు దిమాక్ ఉండి మాట్లాడుతుండో దిమాక్ లేకుండా మాట్లాడుతుండో, ఆయన భారతదేశంలో పుట్టిండా లేకపోతే పోయి పాకిస్తాన్లో పుట్టిండా, ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలే. అసలు మా దేవుళ్ళ గురించి మాట్లాడే ఆయనకు అధికారమే లేదు. ఈరోజు మా బీజేపీ మా ప్రెసిడెంట్ గారికి కాలుకి ఇంత పెద్ద ఇంజరీ అయింది, నెయిల్ కూడా వెళ్ళిపోయింది. మేమందరం అందరు హిందూయిజం గురించి మేము పోరాడడానికి వస్తే ఇట్లా పోలీస్ వాళ్ళు జులుం చేసి కాళ్ళది ఇట్లా ఇంజరీస్ చేయడం, ఎంతమంది కాళ్ళలకు దెబ్బలు తాకినాయి, తొక్కేస్తున్నారు, దొబ్బేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? సీఎంకి ఏమైనా బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు. ఆయనకు అసలు ఒకసారి క్లాస్ తీసుకోమని చెప్పాలి. ఆయన హిందువులో పుట్టిండా తుర్కొల్ల దాంట్లో పుట్టిండా ఏం చేసిండా? ఇద్దరిని బట్టి వేసి మరీ కొట్టినారు పోలీసు వాళ్ళది. ఇంత రాజకీయం అసలు పనికిరాదు. ఇంత అసలు ఆడవాళ్ళని చూడకుండా ఇంత చేస్తున్నారంటే పోలీసు వాళ్ళకి ఏమి హక్కు ఇంత చేయడం? ఒక సీఎం లెవెల్ ఉంటే మనిషిని అసలు హిందూ ధర్మాల గురించి దేవదేవతల గురించి ఇంత చేస్తున్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటున్నాడు. మరి ఆయన భార్యనే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పండి. ఇంకొకరిని చేసుకుంటే ప్రధానమంత్రి అవుతాడేమో ఆయన భార్య అని చేసి ఇస్తే. చాలా అసలు ఆడవాళ్ళని చూడకుండా మరీ కొట్టిరు. అసలు అదే ఇక్కడ మనకు చెప్పాలి